రా కదిలిరా 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు దాదాపు 16 సభలు మనం 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. ఆ వేదికకి ఈ వేదికకి పెద్ద తేడా ఏం కనపడలే నాకు. పరదాల చాటును వచ్చే వేదికకి ర్యాంప్ వాకింగ్కి పెద్ద ఏం లేదు. ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా ఉంది ఈ ర్యాంప్ వాకింగ్. రాజకీయ సభలాగా లేదు. ఆయన మాట్లాడే మాటలను కూడా మనం గమనించినట్లయితే నేను అర్జునుడు అంటున్నాడు, నేను దేవుని బిడ్డ అంటున్నాడు, నేను సామాజిక మార్పుకి సంకేతం అంటున్నాడు. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటే నాకు అర్థమైంది. అది సంక్షేమం, నేను చేసిందే సంక్షేమం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం, నువ్వు చేసిన అభివృద్ధి కానీ నువ్వు చేసిన సంక్షేమం కానీ ఉంటే ఫలానా వ్యక్తి యొక్క జీవన విధానం మారిందని కానీ, గతంలో ఇతని యొక్క స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఇతని యొక్క స్థితిగతులు ఈ రకంగా మార్చాను. ఇదిగో గతంలో పూరింట్లో ఉంటే నేను ఇతన్ని మిద్దెలో పెట్టాను, గతంలో మిద్దెలో ఉంటే ఇవాళ మేడలో పెట్టాను. ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి ఘనత నీదే. ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు అక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంతో కొంత అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేకపోతే ఇంకోటి చేసి సందర్భాలు ఉంటే వాటిని సమూలంగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చేసావు. ఈ నవరత్నాల్లో కూడా ఒక రత్నం ఎప్పుడో రాలిపోయింది. ఎందుకంటే నీ నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం. అవునో కాదో వాళ్ళే చెప్పుకోవాలి, నేను మాట్లాడేది కాదు.
రెండో రత్నం ఉద్యోగాలు, వాళ్ళే చెప్పుకోవాలి దీనికి కూడా సమాధానం. మూడో రత్నం పెన్షను, అది కూడా ఎలక్షన్స్ ముందు 3,000 చేస్తారని, ఎలక్షన్స్ తర్వాత అశ్వత్థామ అతః కుంజర అన్నట్టుగా ఉంది వీళ్ళ సంక్షేమం అనేది. వీళ్ళ సంక్షేమం అనేది చాలా స్పష్టంగా చెప్తాను, అశ్వత్థామ అతః కుంజర అన్నట్టు. దశల వారీగా అనేది ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి, ఏ ప్రసంగంలోనైనా సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు చెప్తే దశల వారీగా 3,000 ఇస్తానని ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు రోజున 3,000 స్టార్టింగ్, 3,000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. అంతేగాని సెంగడు అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టుగా లేదు. ఇవాళ అది కనపడింది ప్రజలకి. ఏ వర్గం ప్రజలను చూసినా కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, వెనుకబడ్డ వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, రైతుని కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యంగా రైతుని మాత్రం వీళ్ళే కొల్లగొట్టారు. దీంతోపాటు వనరులు దోచుకున్నారు. ఇది వీళ్ళ యొక్క చరిత్ర. వీళ్ళ యొక్క చరిత్రలో చాలా స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రోజు మేము సామాజిక న్యాయం అంటే ఆ పార్టీలో ఉన్న ఎంతమంది బయటికి వెళ్ళారు ఇప్పుడు చూసుకోండి. ఇంకా ఎలక్షన్లు 72 రోజులు ఉంటే 72 రోజుల ముందలే 68 మంది బయటికి వెళ్ళేలాగా ఉన్నారు. ఓపెన్గా బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 15 మంది బయటకు వచ్చేవాళ్ళు కనపడతా ఉన్నారు. ఎందుకు బయటికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం, అందుకనే మా సామాజిక న్యాయం, మేము చేసే సామాజిక న్యాయం వాళ్ళకి నచ్చగలిగిపోతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏమిటి చేసిన సామాజిక న్యాయం వీళ్ళు? ఎక్కడ సామాజిక న్యాయం? ఎవరికి చేశారు సామాజిక న్యాయం? 5గురికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇస్తే సామాజిక న్యాయం పేరుతో 5గురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో ఈ రోజు వరకు మేము అధికారాన్ని ఉపయోగించాం, ఈ అధికారం ద్వారా ఈ రకమైనటువంటి ప్రయోగం చేస్తాం, ఈ రకంగా ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పే ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు ఎవరికైనా అధికారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నలుగురికి ఉంది. దుష్ట చతుష్టయం నలుగురికే ఉంది. ఆ తల్లి చెప్తా ఉంది, వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు చెప్పింది కదా. ఆ రకంగా ఈ రోజున నేను ఆమె చెప్పిందే మళ్ళీ చెప్పదలుచుకోలే. ఈ రాష్ట్రానికి 4 దిక్కులు ఏమైనా ఉంటే 4 దిక్కుల్ని పరిపాలించే 4 రెడ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మేము సామాజిక న్యాయం అని చెప్పుకోవడానికి అసలు సిగ్గురా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 4 కాకుండా ఈ 4 మీద మేము ఉన్నామని చెప్పే నాయకుడిని ఏమన్నా చూపించండి, లేదా చెప్పమనండి. వాళ్ళు కాదు నేను అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పమనండి. నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా ఈ పార్టీలో, సుబ్బారెడ్డి కాదు నేను, విజయసాయిరెడ్డి కాదు నేను, సజ్జల కాదు నేను, అసలు ఎవరి సజ్జల అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సరే, వీళ్ళు 4 యొక్క పాలనలో ఈ రోజున సామాజిక న్యాయం గురించి 4 మాట్లాడుతూ ఉన్నారు, ఇంకెవరు మాట్లాడట్లేదు. మీరు అది కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, లేకపోతే సజ్జల గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, విజయసాయిరెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలండి?
ఒక ఖలీలో కుర్దూసో ఒక మహేషో ఒక అనితో లేకపోతే వీళ్ళు మాట్లాడాలి, ఓ బ్రహ్మయ్యో మాట్లాడాలి. అయ్యా మేము సామాజిక న్యాయం మాకు జరుగుతూ ఉంది, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడాలి. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, పాపం సిగ్గుతో తల వంచుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండంటే వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నారు. సామాజిక న్యాయం దాకా ఎక్కడయ్యా బాబు? ఎప్పుడన్నా తలుపులు తెరిస్తే కనపడి దండం